మ్యూట్ లో ఉన్నా. అర్థమైందా? అంటే ఆయన ఎన్ని రకాలుగా చెప్పినా దైవము ఆత్మ గురువు ఒక్కటే అని చెప్తున్నారు. మనకేంటంటే అవుట్ సైడ్ నుంచి ఎవరో మన గైడ్ చేయాలని కోరతాం. అంతేనా? కృష్ణమూర్తి గారు ఇదే చెప్తున్నారు. వినబడుతోందా నేను మాట్లాడేది అందరికి? నమస్తే మేడం. నమస్కారం అండి. వినపడిందా? వినిపిస్తుంది మేడం. చెప్పండి. అర్థమవుతోంది కదా ఫైనల్ గా. ఇప్పుడు ఎవ్వళ్ళు చెప్పినా కూడానండి అంతవరకే గాని అసలు మనమే చేసుకోవాలండి. అందుకే కృష్ణమూర్తి గారు వెంకటేశానంద గారితో గురువు అవసరమే అని కదా అంటే సమస్తం శిష్యుడే చేసుకోవాలి. అంటే మార్గం ఎవరైనా చెప్పారే అనుకోండి, అది చెప్పేది కూడా ఆత్మతత్వమే చెప్తుంది మనకి. అయితే అతన్ని అంత పెడస్టల్ మీద కూర్చోబెట్టవలసిన అవసరం ఏంటి అని అందుకు అడిగారు. సమస్తము తనే చేసుకోవాలి కదా. అంటే అంటే గైడెన్స్ అయితే కావాలి కదా మేడం. గైడెన్స్ ఇఫ్ వీఆర్ ఆనెస్ట్, మనం ఆనెస్ట్ అయితే మనకి లోపల నుంచే వస్తుందండి. నాకు ఎవ్వరూ గైడెన్స్ ఇవ్వలేదు అంటే చిన్నప్పటి నుంచి. ఎందుకంటే నేను ఇలాంటి మాటలు పాడితేనే మా నాన్నగారు మా సిస్టర్స్ కి అండ్ నాన్నగారికి చెప్పేసేవారు. అందువల్ల ఈ టాపిక్స్ ఇప్పుడు నేను బయటికి డిస్కస్ చేయలే. అంతా అంతర్గతమే. గైడెన్స్ లోపల నుంచి వస్తుందండి. కానీ ఆనెస్టీ ఉంటే చాలు. అంటే సిన్సియారిటీ, ఆనెస్టీ, దాంతో ప్యూరిటీ ఉంటుంది. ప్యూరిటీతో సమస్తం జరిగిపోతాయి. మనం ప్రయత్నించాల్సింది అది ఒక్కటే. అదే మేడం. అంటే మనం అలాగా కండిషన్ అయిపోయాం అనుకోండి, ఎప్పుడు మనం మన లోపలికి వినలేం. ఎవరో పైనుంచి వచ్చి చెప్తారు, వాళ్ళు చెప్తేనే మనం పట్టదప్పుడు మనకి. ఇప్పుడు రమణ మహర్షి చెప్పినా మనం కడుతుంది ఏంటి? అది కూడా కరెక్ట్ మేడం. అంటే ఎంతమంది చెప్పినా అది ఎంతమంది చెప్పినా మనలో ఆ ఇది లేకపోతే అది పట్టదు అనేది అది నేను అంటున్నది. అంటే ఆనెస్టీ. అందుకే చూడండి ఆయన గురువు ఆత్మ అన్ని ఒక్కటే అంటున్నారు కదా నిరంతరంగా. దైవం కూడా ఆత్మతత్వమే. అసలు దైవం అంటూ వేరేగా ఉండడం తత్వ విధానన్న గారు అది హత్యకు సమానం అన్నారు అలా భావించడం. అంటే ఇప్పుడు ఏంటంటే మనం మన ప్రయత్నం లేకుండా బయట వాళ్ళ ప్రయత్నం ఎంత ఉన్నా వేస్ట్ అనేది అర్థం. అంటే అంతే కదండి. అది బాగా అందుకనే ఇప్పుడు మీరు మిమ్మల్ని అడిగినా నేను ఇదే మాట్లాడుతున్నాను కదా. కరెక్ట్. చేయవలసిందంతా మనమే. అందుకనే గురువు అని అన్నా నేను ఎందుకు ఒప్పుకోనంటే ఎవరికి వారే అన్ని తెలుసుకోవాలి. నేను శరీరాన్ని కాను అన్న భావం మీ అంతటి మీరే పోగొట్టుకోవాలి. అదే అడ్డవుతోంది. సరే ఇప్పుడు గురువు దొరికినా కూడా ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు సిన్సియారిటీ, ప్యూరిటీ, ఆ యొక్క దాని మీద లక్ష్యం మీద ఇది అవన్నీ ఏమీ లేని వ్యక్తికి ఎంతమంది గురువులు వచ్చి చెప్పినా అది. ఇంకోటి ఏంటంటే ప్రాపంచిక విషయాలకి మనకి డిపెండెన్సీ కావాలి కనుక ఒకళ్ళని పెట్టుకుంటాం మామూలుగా. అంటే మనకి డిపెండ్ అవ్వడం ఇష్టమైపోయింది కదా. గురువు మీద డిపెండ్ అవుతాం. మనకు కష్టాలు వస్తే గురువుకి అంతే. కానీ ఆత్మతత్వం విషయంలో మాత్రం ఎవ్వరూ ఏమీ చేయలేదు. ఈ ప్రాపంచిక విషయాలకి వీళ్ళు నేను బాడీ గనక నాకు ఒక సెక్యూరిటీ కావాలి, ఇవన్నీ కోరికలు మొదలవుతున్నాయి. అసలు అజ్ఞానం అదే. ఆ తిష్ట వయసు కూర్చుంది ఆ భావన నేను బాడీని అని. దాని వలన అన్ని బాధలు మనకు అక్కడే మొదలవుతాయి.
దీన్ని చెప్పండి, నేను బాడీని అనేది ఎప్పుడు ఉంటుంది. నా వాళ్ళు, పరాయి వాళ్ళు, నాకు సంబంధించిన వాళ్ళు, నాది, నా వస్తువులు, ఇవి ఎక్కడ నేనన్నది ఉంటే ఇవన్నీ ఉంటున్నాయి. నేను బాడీని అనగానే ఇవన్నీ మొదలైపోతాయి. సంసారం అంతా అక్కడే వచ్చేసింది. ఉమ్. అందుకే త్రిపుర రహస్యంలో ముందు ఈ విషయం ఎప్పుడైతే తెలుసుకుంటామో జగత్తు కూడా అప్పుడు లేదు మనకి. జగత్తు మనం సృష్టించుకున్నది, ఆ మనసులోంచి వచ్చింది. అంటే తెలుసుకోవడం ప్రతి వేరు, అనుభవంలో తెచ్చుకోవడం వేరు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. అంటే రమణ మహర్షి లాగా క్లియర్ గా గురువులు ఎవరు ఎక్కువమంది చెప్పరు, ఎందుకంటే వాళ్ళకే అనుభూతి లేదు. నాకు డౌట్. ఏమంటారు? అనుభూతి ఉన్న వాళ్ళు ఎప్పుడు రాంగ్ గా చెప్పరు. ఉమ్. అంటే ఇప్పుడు ఇంతకు ముందు నిన్న భావ ప్రపంచం అన్నారు కదా మేడం. ఈ ఈ భావ ప్రపంచం అదృశ్యం అవడానికి నేను తెలుసుకున్నప్పుడు ఈ భావ ప్రపంచం అదృశ్యం అయిపోతుంది. అంతే అంతే కదా, కదా మేడం? మనస్సు అక్కడ నేను నిర్మించేదే మనస్సు. మనస్సు అంత అవుతుంది. భావాలంటే మనస్సే. ఉమ్. అంటే ఇప్పుడు ఇప్పుడు భావము అనే దానికి శాశ్వతత్వం లేదు కదా. అందుకని దాన్ని అది నిర్మూలింపబడితే మిగతాది ఉండేదంతా అదే అన్నట్టు. ఉమ్, అంతే కదా మేడం? అంతే. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు అన్నది మనస్సు చెప్తోంది. అయితే భగవంతుడు భావప్రియుడు గాని బాహ్య ప్రియుడు కాదు. వస్తువులతో ఆయన సంతోషించేవాడు కాదు, భావంతో. ఎందుకంటే వస్తువులతో సంతోషిస్తాడన్న అజ్ఞానంలో ఉంటారు. ఇదిగో ఇల్లు పర్టికులర్ ఇది ఇవ్వాలి, అల్లది చేసి పెట్టాలి, అప్పటిగా నేను తృప్తి పడ్డాను. ఇదంతా మనం పెట్టుకున్నదేనండి. వెళ్ళి వీళ్ళకి దద్దోజనం పెట్టు, అల్ల వాళ్ళకి అది పెట్టు, ఇదంతా మనం మనుషులు తయారు చేసింది. మీకు అర్థమైందా? ఉమ్. ఈ వినాయకుడికి ఇది ఇష్టం ఈ మనిషి తయారు చేసిందే ఇవన్నీ. ఉమ్. అలా గురువులు వాళ్ళ ఆధిపత్యం చూపెట్టుకుంటారు. ఆహా, ఈయన గురువు చెప్పాడు ఇది ఇష్టం అని, మనం అదే చేయాలి. దానికి ఇంకా మూలానికి వెళ్తే ఏమీ లేదు అక్కడ. అర్థమైందా? అవును. వినాయకుడు చెప్పాడా నాకు ఇది ఇష్టమని? మనం పెట్టుకున్నాం కదా. ఉమ్. అలాగ అంటే మన ఇప్పుడు స్టోరీలన్నీ క్రియేట్ అయిపోయి. అంటే ఇప్పుడు అంతా ఇదంతా భావాల మీదనే ఉంది. ఆ అంతే. ఆ మన భావాలు మన ఏంటంటే భావం చెప్పండి. మన భావం మారినప్పుడు ఆ ఆ, మొత్తం అంతా మారిపోతున్నది. అంటే మన హ్మ్. భావం అంటే ఒకసారి వీళ్ళు కథలు అల్లేస్తారండి. అదే తత్వ విధానం గారు చెప్తారు. అంటే ఇప్పుడు సోకాళ్ళు గురువు అన్న వాళ్ళు ఇంకో ఈ పని చెయ్యి అంటూ దానికి తగ్గట్టు కొన్ని కథలు అల్లుతారు. నువ్వు చెయ్యకపోతే ఈ పనిష్మెంట్ అంటూను కదా. ఈ మనుషులు ఏంటంటే ఇవి కొంచెం ఈజీగా ఉన్నాయి కనుక ఇవే పట్టుకుంటారు. నువ్వు ఇలా చేస్తే నీకు పుణ్యం వస్తుందని ఒక చిన్న టెంప్టేషన్ పెడతారు. నిజంగా వస్తుందా? నేను ఎన్నో పాపాలు చేసి ఓ పూజ చేసేస్తే నాకు వస్తుందా? దానికి ఒక చిన్న కథ చెప్తారు. నువ్వు ఎన్ని చేసినా నువ్వు ఒక పూజ చేస్తే నీ పాపాలు పోతాయని. కానీ ఎప్పుడు పాపాలు పోవు కదా, అనుభవించాల్సిందే అది. ఆ టెంప్టేషన్ మరి పెట్టేసరికల్లా మరి మనుషులు మరి మరి ఇప్పుడు ఈ పాపాలు అనేది మళ్ళీ పాపరాశి భస్మం అవుతుంది అని అంటారు కదా మేడం. అంటే ఒక ఆత్మజ్ఞానం అది సంపాదించినప్పుడు వేరు. భస్మం అవుతుంది పూజలతో అంటారు కదా. అవుతుందా చెప్పండి? అంటే నేను పూజలు ఎలా అల్లేరు మీకు చెప్తున్నాను. ఉమ్. ఈ పూజ చెయ్యి, ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళు, ఇక్కడ పని చెయ్యి, నీకు అవన్నీ అయిపోతాయి. ఈ టెంప్టేషన్ పెడుతున్నారు. ఉమ్. అది కొంత జ్ఞానం వచ్చాక ఇది పెట్టే టెంప్టేషన్ అని తెలుస్తుంది మనకి. మనం ఏదో పుణ్యం పుణ్యం అనుకుంటూ చేసేస్తూ ఉంటాం కదా. అవును మేడం. దానికి కథలు అల్లుతారు. ఇప్పుడు చాలా విషయాలు కథలు అల్లుతాం కదండి. అలాగే దైవానికి సంబంధించి కథలు అల్లుతారు. ఇప్పుడు ఈ చెప్పేటటువంటి ఈ ఆ ఆ పూజారి గారికి వినాయకుడికి ఏమి ఇష్టమో ఎలా తెలిసింది? లేకపోతే ఆయన దేనికి తృప్తి పడతాడో ఎలా తెలిసింది? ఉమ్.
కాదు, ఆలోచించండి ఒక్కసారి. మీరు మనస్ఫూర్తిగా ఏదో బూరులు చేసి పెడితే ఆయన తిండా, లేకపోతే మీరు మీ ఇంట్లో ఉన్నటువంటిది ఏదో అంటే అలాంటివన్నీ చేస్తారనమాట. అంటే అక్కడ భావం మెయిన్ అన్న పాయింట్ చెప్పట్లే కదా, ఈ వస్తువులు మెయిన్ అని పట్టుకుంటున్నాం. ఇంకా అక్కడికి అమ్మమ్మ పూజ చేయలేదు, ఏంటైపోతుందో భయం కదా, ఆ భయం ఒకటి పెడతారు. అంటే జీవితం సరదాలమయం చేసుకోవడానికి పూజలు పనికొస్తున్నాయి కానీ మరి దేనికి పనికొస్తున్నాయి ఆలోచించండి. అవునా? ఆ పూజ అని ఒక రకమైన చేంజ్ ఉంటుంది. ఆ రోజు కిచెన్ లో వంటకాలు వేరేగా ఉంటాయి. అంటే ఇది ఎంత జ్ఞానం వస్తూ ఉంటే అందరికీ తెలిసిపోతుంది, ఎవరికి వారికి కదా. ఎక్కడైనా వినాయకుడు గాని అమ్మవారు గాని ఇదే నాకు ఇష్టం అని చెప్పారా? మనం అట్రిబ్యూట్ చేస్తున్నాం, ఇదే నీకు ఇష్టం అని. అలాగే అన్ని విషయాలు కూడానండి. అందుకే అగో పూజ చేయబోతే మీకేమీ సిద్ధించవు అంటారు, టెంప్టేషన్ పెడతారు కదా. అయ్యయ్యో చేయకపోతే ఆ టెంప్టేషన్ భయపడిపోతాం. కానీ మన మూలాని జ్ఞానం వస్తున్న కొద్దీ ఇవి ఎంత సిల్లీ థింగ్స్ అర్థం అవుతాయి కదా. అంటే జ్ఞానం వచ్చి మనలోనేమో కండిషనింగ్ గట్టిగా, అంటే దురహంకారం ఎక్కువగా ఉందనుకోండి, అంతకి పోవు. మనం గమనించగలిగితే ఇవన్నీ కూడా అదే తత్వ విధానంద గారిని చెప్తారనమాట. అంటే ఆయనకు అన్ని కూలంకషంగా తెలుసున్నాయన కదా, అందుకని ఏమన్నారు దానివల్ల ఎవడో ఒకడు అంటాడు, ఇదిగో నువ్వు ఇది ప్రసాదం అంటే ఇలాగా, అందులో ఎన్ని హానికరమైన వస్తువులు, నాది ప్రసాదం కనుక తినేయంటారు, తినకపోతే పాపం అంటాడు. ఏమంటారు? ఒకడు అంటాడు, మరొకడు కథ రాస్తాడు దాన్ని మరి కొంచెం బలపరచడానికి. ఇలాంటి వాటిలో మునిగిపోతున్నారు ప్రజలందరూ కదా. ఇదే ఆధ్యాత్మికత అంటారు పైగా. అంత అవునా కదా? కానీ ఇప్పుడు మీకు అర్థమవుతోంది కదా, అది ఆధ్యాత్మికత. నేను ఏర్పరచుకున్న, నేను మనసులో ప్రొజెక్ట్ చేసుకున్న దానికి నేను చేసే పూజ ఆధ్యాత్మికత ఎలాగవుతుంది? ఎన్నో నేను మనసులో ఊహించుకున్నాను, అది ఊహించుకున్నాను అంతే అని మీరు ఆలోచించండి. నేను చెప్పేవి నిజమా కాదా అని చూడండి. ఏం చెప్పడం కాదు, తత్వ విధానంద గారిని జాగ్రత్తగా వినండి, చాలా బాగా మాట్లాడతారు. అంటే ఎప్పుడు అన్ని లెక్చర్లో ఇలా కాదు, ఆయన చాలా ఉపదేశసారం అని ఎన్నో, అసలు ఆయన చెప్పేవి చాలా చాలా మనం వినే ఉండం, అలాంటివన్నీ చెప్తారు ఆయన. అంటే అటువంటి అంటే అతనికి చాలా చదివారు కదా, ఆత్మబోధ, భగవద్గీత చాలా చెప్తూ ఉంటారు ఆయన, ఉపనిషత్తులు ఇంకా ఏవో కూడా చెప్తారు, నాకు మర్చిపోయిన పేర్లు. అంటే మనం ఎంత సిల్లీగా అయిపోయాం చూసారా, జీవితాంతం పూజలు చేస్తూ భగవంతుడు నాకు ఇచ్చేసాడని భ్రాంతి చెందుతూ బతుకుతున్నాం. భగవంతుడు మనకి ఏంటి ఇవ్వాలి? ఈ ప్రాపంచికమైన విషయాల ఎన్నిస్తే మాత్రం అహంకారం పోతుంది, పెరుగుతోంది గాని. అందుకే చనిపోయే వరకు అహంకారంతో చనిపోతున్నాం. ఎన్ని ఇచ్చినా మళ్ళీ ఇంకొకటి మిగులుతుంది మేడం, ఇంకోటి కావాలనుకుంటాం. అలాగా అవన్నీ ఇచ్చేవాడే ఆయన మెషిన్ అని, ఇవ్వకపోతే ఆయన పనికిరాని వాడు. నేను అడగగానే నాకు ఇవ్వలేదు, సో ఆయన పవర్లెస్, ఇంకో పవర్ఫుల్కి వెళ్తాను. ఏదో కర్మ బాగుండి మన పని అయిపోయింది, ఓహో ఇతను పవర్ఫుల్ అంటాం. ఆ పవర్ ఎవరు ఉన్నదందరిలో ఆత్మతత్వమే పవర్ ఇచ్చింది.
ఏ భగవంతుడికి, ఏ దైవానికైనా, అంటే దేవతకైనా. అది సాక్షాత్తు మనం త్రిపుర రహస్యంలో కూడా ఆ విషయాన్ని, అంటే దేవతలందరికీ అది మనకున్న జ్ఞానంతో కూడా మనకి తెలుస్తుంది. ఆత్మతత్వం లేకపోతే ఎక్కడ ఏ పని జరగదు. అదే మూలం అన్నిటికీ. ఈ మాత్రం ఆ మాత్రం తెలుసుకుని మనకే అర్థం అవుతుంది కదా. ఇప్పుడు మనం అలాంటి సిల్లీ పనులలో లైఫ్ అంతా గడిపేస్తాం. ఇప్పుడు చిన్నపిల్లలు రోజు లెక్క పెడతలు పెట్టుకుని ఆడుకున్నట్టు మనం కూడా చేస్తున్నాం. అమ్మ ఎలా అయితే సాంబారు, పప్పు వండుతుందో పిల్లలు కూడా చూస్తారు. అలాగే వాళ్ళు ఏమీ లేని వాటితో వండేస్తారు. మనం అంతే చేస్తున్నాం కదా. అంటే మనం ఏంటంటే పదార్థం తీసుకుని ఇదిగో దీంతో ఇది భగవంతుడు సంతోషిస్తాడు. సంతోషించాడో లేదో మనకేం తెలుసు. మనం అంత బాగా డెకరేట్ చేస్తే ఆయన అంత సంతోషిస్తాడు. ఇలాంటివన్నీ పెట్టుకుంటాం. మన అసూయ ద్వేషాలు మాత్రం ఏమీ పోగొట్టుకోం. డెకరేషన్లు మాత్రం చాలా కాంపిటీషన్తో చేస్తాం. అప్పుడు ఏ భగవంతుడు సంతోషిస్తాడండి అలాగా? మన డామినేషను, మన అహంకరణ ఇవేవి తగ్గవు. అవి మాత్రం బాగా పెరిగిపోతూ ఉంటాయి. అది పైగా భగవంతుడు ఆనందించేసాడు, సకల భాగ్యాలు ఇచ్చేస్తాడు నాకు అని ఒక టెంప్టేషను కదా. అంటే జ్ఞానం వెలుగులో ఇవన్నీ చూస్తుంటే ఎవరికి వారికే అర్థం అవుతుంది. ఇప్పుడు మనం కొన్ని నమ్మకాలతో ఉంటున్నామని అందుకనే ఆయన అంటున్నారు కదా. ఆ నమ్మకం ఏంటి? ఓ భగవంతుడు అన్నవాడు ఎక్కడో పైన ఉన్నాడు, అతగాడు మనకి ఇస్తాడని. మన ఇక్కడ ఘోష పెట్టి చెప్తున్నారు, నువ్వు ఆ దైవము ఒకటే, ఆత్మతత్వమే దైవం అయి ఉంది, ఆయన ఎక్కడ నుంచి ఇచ్చేవాడు కాదు అనే విషయం. మనం గ్రహించట్లేదు. అసలు ఈ జగత్తే మిథ్యా. అవన్నీ పక్కన పెట్టేస్తాం. జగత్తు సత్యం, నేను సత్యం అని జీవిస్తున్నాం. అది ఇక్కడ. అందువల్ల త్రిపుర రహస్యం ఎంత సహాయం చేసిందంటే జగత్తు యొక్క అన్రియాలిటీ చూపెట్టింది. నేను అనేది ఈ బాడీ కాదు అనే విషయాన్ని నుంచి ఆ హేమచూడుడికి గైడెన్స్ ఇస్తూ హేమలేఖ ద్వారా దత్తాత్రేయుల వారు మనకు తెలియపరిచారు. అలాగే గండశిల ఉపాఖ్యానంలో ఆ ముని కుమారుడి ద్వారా అన్రియాలిటీ ఆఫ్ ది వరల్డ్ అన్నది మనకు చూపెట్టారు. అంటే ఇవి నిజంగా మనం పరిశీలించాలి. మనం చేస్తున్న పని మీనింగ్ఫుల్ గా ఉందా లేదా. ఆయన ఇలా పూజ చెయ్యకపోతే ఆ వినాయకుడు కోపం వస్తుంది, అశుభాలు అయిపోతాయిట. ఇలాగనమాట. పాపం భగవంతుడికి అలాంటి తత్వం ఉంటుందా? మనమే ఆపాదిస్తాం. చేసేస్తే ఆయన కడుపు నిండా తినేస్తాడట. అంటే ఇవ్వడం అన్న గుణం కోసం ఇలాంటివన్నీ పెట్టారు. అలాగైనా ఎవరికైనా ఇస్తారేమో. దాన గుణం లేదు కదా మనుషుల్లో. ఒక నీ పుణ్యం వస్తుంది అంటే ఏదో ఇగో ఈ వాయనాన్ని నువ్వు ఇంకోళ్ళకి ఇయ్యి అంటే అది వదిలేశారు ఈనాడు. ఆ పూజ చేసి మొదటిదాన్ని ఇంకొకరికి ఇమ్మంటున్నారు కదా, మనం ఇవ్వటంలే. ఆ విధంగా నలుగురికి భోజనం పెట్టడం, నిస్సహాయాలకు సహాయం చేయడం, ఇవన్నీ మనిషికి తన స్వార్థంలో రావు గనక ఓ పూజ అనే ప్రక్రియ పెట్టి అలా చేస్తే మీకు మంచిదవుతుంది అన్నట్టుగా. ఎక్కడో భగవంతుడు వేరేగా ఉన్నాడని క్రియేట్ చేసి దానికి 10 కథలల్లి నలుగురు మరి ఒప్పుకోవాలి కదా. మనం ఆ చారుమతీదేవి పూజ చేయకపోతే ఆనాడు చెయ్యని వాళ్ళ ఇళ్లలో ఆ అమ్మవారు రాలేదు. వాళ్ళకి ధనం లేదు, చేసిన వాళ్ళ ఇళ్లలోనే బంగారం వచ్చిందిరా. చూసారా, అలాంటి కథ అల్లుతారు. ఆ కథతో అమ్మ చారుమతిలాగా నాకు కూడా బంగారం వచ్చేయాలి, గల్లు గల్లు అని అమ్మవారి వినిపించాలి అని మనం ఇక్కడ అక్కడి నుంచి భావిస్తాం. ఆ మనసుకు వినిపించినట్టు కూడా అనిపించేస్తుంది. అంటే ఎక్కడ మనం పరిమితం అయిపోతున్నాం? అసత్యమైన జగత్తులో ఉన్న విషయాలు సత్యము అని వాటికి పరిమితం అవుతున్నాం కదా. అవును మేడం.
అందుకని ఎన్ని పూజలు చేసినా అక్కడే ఉంటాం. ఉమ్. అది ఎవరో చెప్పారని కాదు, మన లాజిక్ తో మనం తెలుసుకుంటే మనకు అర్థం అయిపోతుంది. అవును మేడం. అంటే ఇది వీళ్ళందరూ మధ్యయుగంలో పెట్టారు, ఈ మనుషులకి యాక్టివిటీస్ పెట్టారు. ఏ యాక్టివిటీ వల్ల ఆత్మజ్ఞానం రాదన్నారు. ఉమ్. వీళ్ళకే ధ్యానం ఏమిటో అసలు తెలియదు, 10 అసలు మందికి ధ్యానం నేర్పుతారట. యాక్టివిటీస్ లో ఇది చేయడం వల్ల ఆత్మజ్ఞానం గురించి ఆలోచన చేయడం అనేది లేకుండా అయిపోయింది. ఏం లేదు. ఆహా, చూసారా, అసలు అరుదైపోయింది. అదొకటి ఉంది, అటు వెళ్ళాలనేది కూడా లేకుండా అయిపోయింది. అంటే ఆత్మజ్ఞానం గురించి ఆలోచన అనే స్థితి లేని పరిస్థితి నేను ఎప్పుడు చెప్తున్నది అదే. ఇందులో మునిగిపోయి ఇదే సర్వస్వం అయిందే, ఇది బాగా చేయలేదు, అది బాగా చేశాను, ఇంకా ఇలాంటి వాటిల్లో మునిగిపోయి మనం అస్సలు ఏంది వదిలేస్తాం. అంటే దానికి కూడా చెప్తున్నారు కదా మేడం, ఎన్నో జన్మలు ఇవి చేస్తే గానీ నీకు అది రాదు, ఆ స్థితి రాదు అని అది కూడా చెప్తా చెప్తున్నారు ఉన్నారు. మళ్ళీ, అది అంటే కూడా అబద్ధమే కదా. ఇంకా అదో టెంప్టేషన్. ఉమ్, ఇంకా నువ్వు ఎప్పుడు పూజలు చేస్తూ కూర్చో అది కూడా రాంగే కదా. నువ్వు వేల జన్మలు ఇవన్నీ చేస్తే అప్పుడు ఆత్మశుద్ధి వస్తుంది అని చెప్తాను. అని ఒక టెంప్టేషన్ పెడుతున్నారు. ఈ జన్మలో ఎందుకు రాదుట? అది కూడా ఒక మనిషి క్రియేట్ చేసిందే. అందుకని మనుషులకి ఇంకా నాకు చాలా జన్మలు ఉండాలి, ఇప్పుడు నా నుంచి నాకు ఎందుకు వస్తుంది అని వీళ్ళు నిశ్చింత అయిపోతున్నారు. ఏమంటారు? అవును మేడం, ప్రయత్నం అనేది లేకుండా అయిపోతుంది. అలాంటివి ఇంకా ఎన్నో జన్మలు. ప్రయత్నం వరకే రావడం లేదు. మరి ఆ మాట చూడండి ఎలా ఉందో, ఎన్నో జన్మలు అవి చేస్తేంట, చేయకపోతే రాదా? గురువుడు ఏమిటి చేసాడో అంటే అది అలాగ టెంప్టేషన్ అంటే ఏంటి, నువ్వు ఇంకాను ఒక టైంలో చేరుకుంటావు, నువ్వు చేస్తూ కూర్చో అని చెప్తున్నారు. వేల లక్షల జన్మలు తీసుకుంటే గాని ఇది రాదు అనే స్థితి చెప్తా ఉన్నారు. అలా లేదండి, అది దానికి టైంతో సంబంధం లేదని చెప్పారు కదా. అదే మేడం, అక్కడ మనకు అంటే అలవాటు. ఆత్మ విచారణ మొదటి స్టెప్ ఏంది అంటే ఆత్మ విచారణే అనే స్థాయిని తీసేసి ఎన్నో స్టెప్పుల తర్వాత వచ్చేదే ఆత్మ విచారణ అనేది చెప్తా ఉన్నారు. అంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఆత్మ విచారణే అనేది ఒక్కసారి ఉండండి. ఇప్పుడు చెప్పండి సురేష్ గారు. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అదే మెంబర్షిప్ రెన్యువల్ అయిపోయిందా? పంపించారా? ఎప్పుడో పంపించానండి. ఆ ఇద్దరువే వాళ్ళు రాలేదు, వాళ్ళని వదిలేసాం. ఏంటి ఎవరు? అదే శ్రీనివాసును ఇంకొక నారాయణ, వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు కదా, వాళ్ళది వదిలిస్తే మిగతా అన్ని పంపించాం. వాళ్ళు మరి ఎక్కడ అలా కాదు మరి, ఏ రకంగాను నేను మొదటి నుంచి ఆ శ్రీనివాస్ ఏమో ఫెడరేషన్ మీటింగ్ కండక్ట్ చేసేవాడు కదా, అది రఘురామారావు గారికి చెప్పాను. అందుకని ఇప్పుడు లేడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పేశాను కదా. అలాగే ఇంకొక అబ్బాయి కూడా తను సెక్రటరీగా ఉండేవాడు, వెళ్ళిపోయాడు. మరి లేనప్పుడు నేనేం చేస్తాను? అది ఇంకా ఆ ఇద్దరినే, మిగతా 6 కొత్త వాళ్ళు వచ్చారు. అయ్యో, నేను ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను మీకు. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే వినండి, మీరు చేసింది కాదు, మేము చేసింది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా దూరంగా ఉన్నారనుకోండి, మేము రాలేకపోతున్నాం, మా తరపున మీరు తెలియజేయండి అని చెప్తే పర్వాలేదు, వాళ్ళు ఏ స్పందించి లేకపోతే చేసింది రైటే చేశారు. లేదు, నేను వీళ్ళకి మెసేజ్ కూడా పెట్టి, ఫోన్ చేసినా పలకలేదు, మెసేజ్ కూడా పెట్టాను, ఎందుకంటే రెన్యూ చేయించుకుంటే మంచిది అని. ఏమీ రెస్పాన్స్ లేదు. కొత్త మెంబర్ జాయిన్ అయ్యారా? 6 జాయిన్ అయ్యారు. దాని విధానం మీకు తెలుసు కదా. అయిపోయిందండి, అది కూడా పంపించేసాం. రైట్, వెరీ గుడ్, బాగుంది, గుడ్. ఓకే అండి. అంటే నేను ఎప్పటికప్పుడు రఘురామారావు గారికి, ఎందుకంటే అతని సెక్రటరీ కదా, అతని సైన్లు కొన్ని చేసేసాడు. అంటే అప్పుడు ఒక కవరింగ్ లెటర్ రాయండి అన్నారు. మరి లేని వాడి కోసం మరి చెప్పాలి కదా, అప్పుడు ఆ సైన్లు చేసేసాడు, మనిషి లేడు. తర్వాత అతను మీ లాజ్ డీటెయిల్స్ అడిగాడు.
పంపించారు అవి. ఎవరు అడిగారు? రఘురామరావు అడుగుతున్నాడు. అంటే లాడ్జ్ మెంబర్ ఎవడు, సెక్రటరీ ఎవడు, ప్రెసిడెంట్ ఎవడు, మెంబర్స్ బేరర్స్, ఆఫీస్ బేరర్స్ ఈ ప్రాపర్టీస్ రాశారు కదా ఇండియన్ సెక్షన్కి, ఆ డీటెయిల్స్ అయితే ఆ మెసేజ్ చూడలేదు. పెడతాను. అతను పంపించింది అలాగే అవైలబిలిటీ బట్టి ఆన్లైన్ అతను పంపించి అతను రాసుకుంటాడు అన్ని కలిసి. సరే సరే అలాగే మీకు వాట్సాప్ ఇప్పుడే పెడతాను. అతను నాకు పెట్టింది ఫార్వర్డ్ చేసింది. తప్పకుండా ఉంటాను. నా ద్వారా అందరికి ఫోన్ చేయమన్నాడు. అది విషయం. నేను కొంచెం బిజీ. అవునవును, మీరు జనరల్ సెక్రటరీ కదా. ఏ జనరల్ సెక్రటరీ మీకు అయ్యిందంటే లేదు లేదు, బాధ్యత ఉంది కదా. ఓకే అండి, నేను ఉంటాను. అదే అదే జనరల్ సెక్రటరీకి ఆ బాధ్యతలు ఉంటాయి కదండి, లాడ్జెస్ కోసం చూడాలి. చేస్తారు అన్ని, కానీ ఇది ఒకటే పంపించలేదు. అందరూ ఏం చేశారంటే మెంబర్షిప్ అన్ని పంపించారు, రెన్యువల్ చేస్తారు. అవును, అవే అడిగారండి. ఇవ్వలేదు. అప్పుడు ఆవిడ అడగలేదు, నేను అడిగాను. అవి ఎప్పుడంటే తర్వాత అలాగే అలాగే. ఓకే, థ్యాంక్ యూ. ఆన్లైన్ ఆయన మెయిల్ పంపించాలి. ఓకే అలాగే. చెప్పండి రాంభద్రి గారు. అదండి, అంటే ఈ విధంగాను అన్ని పెడుతున్నారండి, మనకి భయం పెట్టేటట్టుగా ఆ కథలు అల్లుతారు. అంటే అదే ఆధ్యాత్మికత అని మనుషులు అనేసుకుంటున్నారు. ఓ కోవిలికి వెళ్ళడం, కొబ్బరికాయ కొట్టడం, లేకపోతే ఓ గోధుత్తులు వెలిగించడం, అది అలాంటి ప్రక్రియలే ఆధ్యాత్మికత అన్న భావనలో జీవిస్తున్నారు. కానీ కొంచెం జ్ఞానం వచ్చాక అర్థం. అంటే మనం ఫస్ట్ స్టెప్ ను లాస్ట్ స్టెప్ చేశారు మేడం. బాగా చెప్పారు. ఇప్పుడు మీకు అర్థమైంది. అందుకే సెల్ఫ్ నాలెడ్జ్ ఇస్ ద ఎసెన్షియల్, ఫస్ట్ ఎసెన్షియల్ థింగ్ అన్నారు కృష్ణమూర్తి గారు. మీరే చెప్పారు ఈ పాయింట్. ఫస్ట్ స్టెప్ ని మనం అసలు ఎప్పుడు చూడం, లాస్ట్ స్టెప్ లేదు మనకి. అది ఏమంటారు? లాస్ట్ స్టెప్ కూడా ఉంది అనేది తెలియని స్థితికి తీసుకెళ్లారు. అది లాస్ట్ స్టెప్ కాదా మనిషి జీవితంలో? ఈ పూజలు ఈ అహంతోనే పోతారు. అవును మేడం. ఇవి అసలు అంటే మనిషికి తోచడానికి, అంటే ఓ పూజతోటి మనుషులు కొంచెం ఆ రోజు వేరేగా ఉంటారు, కొంచెం అంటే ఎంటర్టైన్మెంట్ వస్తుంది కదా. తిండిలోని వేరు ఉంటుంది, నలుగురు కలుస్తారు, అలాగ వాళ్ళ మనస్సు ఉల్లాసానికి పనికొస్తున్నాయి కదా. ఆ మనస్సు యొక్క యాక్టివిటీస్ అన్ని ఏదైతే వదులుచుకోవాలో అది బలపడుతూ ఉంటాయి వీటి వల్ల. అంటే ఇప్పుడు యాక్టివిటీస్ చేసే కొద్దీ దాంట్లో ఇంకా స్థిరపడమే జరుగుతుంది కదా. యాక్టివిటీస్ బయటికి రావడానికి అవకాశం. ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్లు మీకు అర్థం అవుతున్నాయి కదా. అవును మేడం, అవును. అంటే మనసు మరి కొంచెం బలపడిపోతుంది. అదే మేడం. అసలు అటు గైడెన్సే లేదు కదా. అంటే నువ్వు అసలే తత్వమే పెళ్ళాలి అనేది ఎక్కడ గైడెన్స్ ఇవ్వట్లేదు. వీటిలో మునిగిపోయి ఇవి ఎంత పర్ఫెక్ట్ గా చేస్తే నీకంత పుణ్యం ఏమిటో మళ్ళీ మనకు తెలీదు. అవునా కదా? పుణ్యమే అన్న పాయింటే తెలుసు, కానీ తర్వాత ఏంటి పుణ్యం అంటే? ఈ విధంగా మన జీవితం అంతటినీ కాలక్షేపాలతో అయిపోతుంది మన లైఫ్ కదా. ఓ నలుగురు కలుస్తారు, నలుగురు మాట్లాడుకుంటారు, ఆ ప్యాకెట్ ఆడతారు, కొంతమంది డ్రింక్ కూడా చేస్తారు పండగల్లో. ఏమంటారు? అంతే అంతే. అలా ఒక డిఫరెంట్ వేలో గడపడమే ఆధ్యాత్మికత అని ఒక స్టాంప్ ఒకటి. ఏమంటారు? అది ఎలాగ ఆధ్యాత్మికత అవుతుంది ఆలోచించండి. అలాగా ఎన్నో కథలు అల్లేస్తారు. ఆ కథలు పెరుగుతూనే ఉన్నాయి కానీ తరగట్లేదు.
అంటే నేను ఒక కథ, మరొకరు మరో కథ, మరొకరు మరో కథ అలా అల్లేస్తున్నారు. అవే రైట్ అని చెప్పడానికి. అంతేనా? అవును. నేను పూజలు చేసేసాను, మిగతా వాళ్ళు చేయలేదని అహంకారం. చెయ్యలేని వాళ్ళని బహిష్కరించేస్తారు కదా. అవును. వాళ్ళ నాస్తికులు అంటారు. వీళ్ళు నాస్తికులే, అసలైన దాన్ని తెలుసుకోవట్లేదు కదా. కాదా? భగవంతుడి విగ్రహానికి పరిమితమైన ఉన్నాడు అన్నది కూడా నాస్తికత్వమే కదండి. అంతకంటే నాస్తికత్వమే బెటర్ ఏమో. ఎందుకంటే ఒక దగ్గర పరిమితమై ఉన్నాడంటే మూర్ఖత్వాలు మొదలవుతున్నాయి కదా. నేను అనే పాయింట్ అర్థమైందా? అర్థం కాలేదు కదా. ఇప్పుడు అనంతమైన భగవతత్వం ఈ విగ్రహానికి పరిమితమైన అనుకోవడం చాలా రాంగ్ కదా. అర్థమైందా? రాంబుద్రి గారు, నే పాయింట్ క్యాచ్ చేసారా? అంటే అనంతమైన దాన్ని పరిమితం చేస్తున్నారు కదా. మేడం వాయిస్ వినపట్లేదు మేడం. అదేమి ఎలాగా? భార్గవి గారు వినిపిస్తోందా? మేడం మీ వాయిస్ వినపట్లేదు. భార్గవి గారు మీకు వినిపిస్తోందా? భార్గవి గారు ఏం చెప్పమా? భార్గవి గారు ఇంకా అయిపోవచ్చింది కానీ అసలు వినబట్టం లేదా? ఇప్పుడు వినిపిస్తున్నదా? ఉం? ఇప్పుడు రాంబుద్రి గారు ఇప్పుడు వినిపిస్తున్నదా? హలో భార్గవ్ గారు, ఇంకెవరికి వినబట్టం లేదా? ఎందుకు వినబట్టం లేదు? వినిపిస్తున్నదా ఇప్పుడు? సిగ్నల్ లేదంటారా? రాంబుద్రి గారు ఇప్పుడు వినిపిస్తున్నదా? Incoming voice call from Bhargavi Gupta H2. భార్గవి గారు నాకు చాలా క్లియర్ గా వినిపిస్తుంది అమ్మగారు. నేను మాట్లాడేది మీకు వినిపించట్లేదు ఎందుకనో మరి. ఆహా, అదే రాంబుద్రి గారి ఫోన్ అప్పుడప్పుడు వినబడదు కదా. మీరు మాట్లాడేది నాకు వినబడలేదు. ఏదో కొంచెం ఏదో లైన్ ప్రాబ్లం ఉన్నట్టుంది అమ్మగారు, సిగ్నల్స్. ఫోన్లేండి, నేను మీకు ఫోన్ చేయబోతున్నాను, మీరు చేశారు. థ్యాంక్ యూ. అదే క్లియర్ గా వినిపిస్తుంది మీరు మాట్లాడేది, మీరు చెప్తున్నది. ఆహా, అదే ఇప్పుడు ఆయనది నాకు వినిపిస్తోంది, నా మాట ఆయనకి వినపట్టం లేదు. అమ్మగారు రాంబుద్రి గారికి ఫోన్ చేసి చెప్పనా పాయింట్? నేను చెప్తాలేండి అమ్మగారు. మీకే వినబట్టం లేదని చెప్పండి. అలాగే అమ్మగారు, అలాగే అమ్మ. ఇంకా క్లోజ్ చేద్దాం అయితేను. అయితే నీకు చెప్పండి ఆ తర్వాత ఏమైనా. రాంబుద్రి గారు వినిపిస్తోందా?
హలో, వినిపిస్తున్నదా? చాలా క్లియర్ గా వినిపిస్తున్నది. రాంబుద్రి గారికో ఆ, ఇప్పుడు మీ వాయిస్ నాకు వినబడింది. ఆ, అలాగే ఇలా మా మీరు ఫోన్ అమ్మగారు చేసి ఉన్నారు చూడండి సార్. రాంబుద్రి గారికి ఆ. మీరు ఫోన్ లో చెప్పారా? భార్గవి గారు, మీ వాయిస్ మాకు వినిపిస్తుంది సార్. మీరు తుమ్ముతున్నారు, క్లియర్ గా వినిపిస్తుంది. మరి ఎందుకో మేడం వాయిస్ వినిపించట్లేదు. అమ్మగారు వస్తున్నాను. అలాగే అమ్మగారు. ఒక్క నిమిషం. అలాగే అమ్మగారు. ఒక్క నిమిషం అంట సార్. వాయిస్ రాంబుద్రి గారు ఇప్పుడు వినబడింది. మీ వాయిస్ మీకు మా మాట వినబడుతోందా? ఇప్పుడు వినిపిస్తుంది మేడం. అంటే మీకు అప్పుడప్పుడు మీ ఫోన్ అలా అయిపోతుంది. ఏదో ప్రాబ్లం వస్తుంది మేడం. అంటే అందరికీ వినిపిస్తుంది, మీకు వినబడటం లేదు. అలా అప్పుడప్పుడు అవుతుంది. అంటే నేను ఏమంటున్నానంటే, ఈ విధంగా మనుషులు ఎన్నో స్టోరీస్ క్రియేట్ చేసి ఓ భయం పెట్టేస్తున్నారు. అంటే ఇవన్నీ ఇదే ఆధ్యాత్మికత అంటున్నారు. కానీ ఇది ఎక్కడా చూడండి, నేను ఇందాకలో మాట చెప్పాను. పరిమితంగా ఒక విగ్రహానికి పరిమితం చేసిన కంటే లేడు అన్నవాడు ఇంకా బెటర్ ఏమో. ఏమంటారు? ఎలా తెలుసా? ఆ పాయింట్ మీకు వినబడిందా? వినిపించింది మేడం. ఎందుకు తెలుసా? ఆ అనంతత్వాన్ని పరిమితం చేసి ఒక మూర్ఖత్వంలోకి దించేసిన కంటే లేడు అన్నవాడు ఆత్మతత్వాన్ని సులువుగా గ్రహించగలడు. వీళ్ళు ఈ మూర్ఖత్వాల్లోంచి బయట పడలేరు. అవునా కదా? ఈ పూజలు తెచ్చిన అహంకారంలోంచి కదా, నేనే పూజ చేస్తున్నాను, నేనెంతో పుణ్యాత్ముడిని, ఈ అహంకారంలోంచి బయటపడడానికి ఎంతో టైం పడుతుంది. నేను ఆస్తికుడిని, వాళ్ళ నాస్తికులు, ఆ నాస్తికుడే వేగంగా ఆత్మతత్వం వైపు వెళ్ళగలడేమో. ఎందుకంటే ఈ మూర్ఖత్వాలతో అతను బందీ అయిపోలేదు. ఇందాకలా భార్గవి గారి మాట కూడా నాకు వినబడలేదు. కానీ తర్వాత ఆవిడ ఫోన్ చేసి చెప్పారు, నాకు క్లియర్ గా వినిపిస్తుంది.